ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మధ్య మన దేశంలో కూడా వయసు రాకుండానే ముందు జుట్టు తెల్లగా అయిపోవటం అనేది ఎక్కువ అవుతుంది. ఇతర దేశాల్లో అనుకోండి చిన్నప్పటి నుంచి జుట్టు తెల్లగా ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే దేశాల్లో చిన్నప్పటి నుంచి కాస్త యవ్వన దశ అంతా కూడా బాగా నల్లగా ఉండి ఏదో 50-60 దాటిన తర్వాత చాలామందికి ఇక రిటైర్మెంట్ వస్తుంది, కాస్త పెద్ద ఏజ్లో బయటికి వెళ్ళరు కాబట్టి అక్కడి నుంచి తెల్ల జుట్టు అనేది వచ్చేది. ఇంకా 60-70 ఏళ్ళు 80 ఏళ్ళు వెనక్కి వెళితే 80-90 సంవత్సరాల వయసులో తెల్ల జుట్టు ఎక్కువగా వచ్చేది తప్ప ఈలోపు అక్కడక్కడ కనపడేది 60-70 ఏళ్లలో. కానీ రాను రాను 15-20 ఏజ్ పిల్లల నుంచి కూడా వైట్ హెయిర్ రావటానికి ఒక రీజన్ అనేది, ఒక ముఖ్యమైన కారణం ఒకటి ఆలోచిస్తే ఎండ పడకపోవటము. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎండ మన చర్మం మీద పడకపోతే చర్మం అనేది కొంత సామాన్య స్థాయిలో నలుపుగా ఉన్నవారు కూడా కొంచెం రంగు వస్తారు. ఒక సామాన్య స్థాయిలో మాదిరి రంగు ఉన్నవారు బాగా రంగు వస్తారు, అసలు ఎర్రగా ఉన్నవారు ఇంకా తెల్లగా అవుతారు. ఎందుకు ఎండలోకి వెళ్ళినప్పుడు నలుపుగా అవుతున్నాం, నీడపట్టిన ఏసీల్లో కూర్చున్నప్పుడు ఎండ తగిలినప్పుడు చర్మం తెల్లగా ఎందుకు వస్తున్నది, రంగుగా ఎందుకు మారుతున్నది? అలాగే జుట్టు నల్లగా ఉండాల్సింది కూడా తెల్లగా ఎందుకు వస్తున్నది? దీనికి కేవలం మన మీద ఎండ పడకపోవటం, ఇదొక్కటే ప్రధానమైన కారణం. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి. ఇతర దేశస్తులందరినీ తీసుకుంటే ఫారినర్స్ని ఎక్కువ కంట్రీస్లో, ఏదో కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అయితే నల్లగా ఉంటారు, ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇతర దేశాల వాళ్ళందరూ కూడా చూస్తే తెల్లగా ఉంటారు, స్కిన్ అట్లా ఉంటుంది, జుట్టు కూడా తెల్లగా ఉంటుంది. ఎందుకు? ఎండ వాళ్ళకి చాలా తక్కువ నేలలు ఉంటుంది, ఆ ఎండ ఉన్నా కూడా సరిగా పడదు, కనిపించదు. అందుకని ఈ ఎండ లేక వాళ్ళ స్కిన్ కలర్ చేంజ్ అవ్వటం, జుట్టు కలర్ చేంజ్ అవ్వటం జరుగుతున్నది. మనకు ఎండ ఉండి ఎండలోకి మనం వెళ్లకుండా మన జీవనశైలి ఉండటం వల్ల మనలో వచ్చే మార్పులు ఎండ తగలనందువల్ల మాత్రమే ఎక్కువ భాగం కారణం ఇది. ఎండ తగలకపోతే చర్మం ఎందుకు తెల్లగా వస్తుంది, జుట్టు ఎందుకు తెల్లగా వస్తుందని తెలియటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు, మన పెద్దలు కానీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకుంటే అందరికి వస్తా ఎక్కువ నలుపు రంగులో కనపడుతుంటారు, ఉన్న సామాన్య స్థాయిలో కనపడతారు. ఎందుకు? వాళ్ళందరూ పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఎండలో పొలాల్లో పనులు చేసుకునేవారు, కష్టపడేవారు ఎండల్లో. ఆ ఎండలో ఉన్నందువల్ల వాళ్ళ కలర్ అట్లా ఉంది. కానీ వాళ్ళతో పోలిస్తే మనం మంచి రంగులో ఎర్రగా తెల్లగా బాగా ఉన్నాం. కారణం వాళ్ళకి తగిలిన ఎండ మనకు తగలలేదు. ఈ రోజుల్లో ఎండ తగిలినందువల్ల ఏమవుతుందంటే మన చర్మం లోపల మెలనోసైట్స్ అని కణాలు ఉంటాయి, నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణాలు అన్నమాట. ఈ మెలనోసైట్స్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణాలకి ఎంత ఎండ తగులుతుంటే అంత నలుపు వర్ణాన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేసి చర్మానికి కలర్ అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మెలనోసైట్స్ అనే కణాలు తల భాగంలో జుట్టుకి రంగునివ్వటానికి కూడా ఇవే కారణం. చర్మంలో కూడా స్కిన్ కలర్ని నలుపుగా చేయటమా తెలుపుగా చేయటం అనే కారణం కూడా ఈ మెలనోసైట్సే. ఎండ యొక్క తీవ్రతను బట్టి ఈ మెలనోసైట్స్ స్పందించటం ఆధారపడి ఉంటుంది. ఎండ ఎక్కువగా పడుతున్నది అనుకోండి, ఆ ఎండ యొక్క ప్రభావం చేత మన తల భాగంలో ఉండే మెలనోసైట్స్ కూడా దాని నుంచి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి ఎక్కువ వెంట్రుకి కలర్ లాగా పంపించేస్తూ ఉంటుంది. ఎండ తగిలినప్పుడు ఈ మెలనోసైట్స్ కణజాలం అంతగా స్పందించవు, తక్కువ ప్రొడక్షన్ చేస్తాయి. ఎందుకని జుట్టు యొక్క రంగు రాను రాను తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చర్మ విషయానికి వస్తే ఎండ తగలపోతే కూడా అట్లా వస్తుంది. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఎండలో మనం తిరిగినప్పుడు చర్మం నల్లగా అయినప్పుడు ఈ నలుపు వర్ణం యొక్క రహస్యం ఏంటంటే సూర్యకిరణాల వేడిని తట్టుకునే నేచర్ నలుపు వర్ణమైన చర్మానికి ఎక్కువ ఉంటుంది. ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయి, ఆ సూర్యకిరణాల నుంచి రక్షణ కలిగించడం కోసం నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి స్కిన్ ప్రొటెక్షన్ కోసం కలర్ అట్లా చేస్తాయి అన్నమాట. అందుకని మెలనోసైట్స్ తక్కువ పనిచేసినాయి అనుకోండి, నలుపు వర్ణం తక్కువ వస్తుంది. అందుకని స్కిన్ అంతా ఆటోమేటిక్గా ప్రొడక్షన్ చేయదు కాబట్టి తెలుపు ఎక్కువ అవుతూ ఉంటుంది. తెలుపు అయ్యే కొద్దీ సన్లైట్ నుంచి తట్టుకునే నేచర్ తగ్గిపోతుంది. అందుకని ఇతర దేశస్తులు ఎండ తగిలితే చాలు ఎర్రగా ఉన్న వాళ్ళు కమిలిపోతారు, మంట పుట్టేస్తుంది, స్కిన్ ర్యాషెస్, అలర్జీలు, యూవీ రేస్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఫారినర్స్కి చర్మం మీద ఎక్కువ ఉంటాయి.
అందుకని తెలుపు వర్ణమో ఎరుపు వర్ణం అన్నప్పుడు తట్టుకోలేదన్నమాట ఎండని. అందుకని శరీరం సహజంగా ఏం చేస్తుంది, రక్షణ ఎక్కువ కలిగించేస్తుంది అనమాట. అందుకని దాని కొరకు ఇలాంటి మెకానిజం మనలో జరుగుతుంటుంది. చర్మంలో ఎవరికైనా నలుపు తగ్గి రంగు రావాలంటే ఎండలోకి వెళ్లకుండా కాస్త కొన్ని నెలలు మీరు కాస్త ఏసీల్లో కానీ గదుల్లో కనుక అట్లా ఉండండి, ఆటోమేటిక్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవటం మీరు అందరూ చూసినట్లే. మనలో కూడా ఇప్పుడు ఎండ తగలటం కనుక మళ్ళీ స్టార్ట్ అయితే తెల్ల జుట్టు రాను కూడా మళ్ళీ మీకు తగ్గుతుంది. మళ్ళీ మీకు తెల్ల జుట్టు రాకూడదు అనుకున్నా, తెల్ల జుట్టు వచ్చింది కూడా కొంచెం తగ్గాలనుకున్నా, సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉన్న మేరకు ఎండలో కాస్త ఎక్కువ రోజుకు 2-3 గంటలైనా గడపటానికి, ఆడుకోవటానికి కానీ, ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, తిరగటానికి కానీ, కాస్త వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎండలో కూర్చునేదన్నా కాస్త రిలాక్స్ అవ్వటం కానీ ఇట్లాంటివి చేస్తే సహజంగా ఈ మెలనోసైట్స్ స్పందించి ఎక్కువ నలుపు వర్ణాన్ని ప్రొడ్యూస్ చేసి వెంట్రుకకి సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల చాలామంది టెక్నిక్ని కూడా మన ఫాలోవర్స్ అప్లై చేసి పూర్వం రోజుల కంటే ఇప్పుడు 60-70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు కూడా నాకు ఇప్పుడు నల్ల జుట్టు ఎక్కువ వస్తున్నదండి, ఇంతకుముందు తెల్ల జుట్టు ఎక్కువ ఉండేది ఇప్పుడు నలుపుగా మారుతున్నది అంటుంటారు. దానికి రీజన్ ఎండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే విటమిన్ డి 100కి 90 మందికి తగ్గిపోయింది. అందుకని నేను ఉదయం 9 గంటలు 10 కాడి నుంచి మధ్యాహ్నం 2 లోపు కనుక మీరు సాధ్యమైనంత వరకు ఎండలో కనుక గడపగలిగితే విటమిన్ డి న్యాచురల్గా వస్తుంది అని అంటుంటాం కదా. దాని ప్రభావం కూడా జుట్టు నలుపు రావడానికి, తెలుపు తగ్గటానికి కూడా కారణం కనపడుతున్నది స్పష్టంగా తెలుస్తుంది. వయసులో ఉన్న పిల్లలు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా నివారించుకోవాలంటే ముందు జాగ్రత్త చర్యగా కాస్త రోజు ఒక 2 గంటలన్నా పిల్లలకు 3 గంటలన్నా ఏదో ఒక సమయంలో ఎండ తగిలేటట్టు మీరు కనుక ప్రయత్నం చేయగలిగితే నలుపు వర్ణం జుట్టుకు ఎక్కువ వస్తుంది, తెలుపు రాకుండా రక్షణ సహజంగా జరుగుతుంది. అందుకని ఇతర పోషకాలు ఆహారాల కంటే కూడా ఎండ వల్లే జుట్టు ఎక్కువగా నల్లగా ఉంటుంది, ఎండ వల్ల జుట్టు తెల్ల జుట్టుగా మారకుండా ఉంటుందని మాత్రం గమనిస్తే బాగుంటుంది. దీనికి తోడు ఎవరికైనా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఎండ వల్ల జుట్టు ఎర్రగా అయిపోవటం కానీ, జుట్టు పగిలిపోవటం, డ్రై అవ్వటం కానీ జరుగుతూ కాస్త ఎరుపు రంగు కూడా లైట్గా మారుతుంది నలుపు తగ్గిపోయి. ఇలాంటి సమస్యను ఎవరన్నా ఫేస్ చేస్తుంటే అలాంటి వారికి తలపైన కాస్త వెంట్రుకల పైన ఆయిల్ రాసుకెళ్తే మంచిదన్నమాట. కొబ్బరి నూనె రాసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా కొంచెం జిగురు తగ్గుతున్న ఆముదం కూడా దొరుకుతున్నది ఈ మధ్య మార్కెట్లో, చంటి పిల్లలకు రాసే ఆముదం, అలాంటి ఆముదం కూడా కాస్త లైట్గా రాసుకుంటే ఎండలోకి వెళ్ళేటప్పుడు ఆ సన్ రేసెస్ నుంచి వెంట్రుక రక్షణ కలిగించుకుంటే ఆయిల్ రాయటం వల్ల అది సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, డ్రై అవ్వదు, పగిలిపోవటం, విరిగిపోవటం, కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఆయిల్ వెంట్రుకల రక్షణ కలిగిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మన తాతలు ముత్తాతలు అందరూ ఎప్పుడు ఆయిల్ రాసేవారు కాబట్టి అంత ఎండలో తిరుగుతున్నా జుట్టు నల్లగా ఉండేది, ముసలితనంలో వరకు తెల్ల జుట్టు వచ్చేది కాదు. కాబట్టి మనం జుట్టు విషయంలో ఈ బెనిఫిట్ పొందాలి అంటే ఈ 2 విషయాల్లో అటెన్షన్ పెడితే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.